హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్నీస్ కిచెన్. ఇవాళ హర్నీస్ కిచెన్లో స్వీట్ కార్న్ని లాంగ్ పీరియడ్ వరకు ఎలా స్టోర్ చేయాలో చూద్దాం. స్వీట్ కార్న్ని మనం మార్కెట్ నుంచి తెచ్చాక మ్యాక్సిమం ఒక 1 వీక్ టు 10 డేస్ కంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండదు. నేను మార్కెట్ నుంచి ఎగ్జాక్ట్లీ 1 వీక్ అయిందండి తెచ్చి. తేగానే నీట్గా వాష్ చేసి ఇలా వ్రాప్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. కానీ చూడండి లోపల ఎలా స్ట్రింక్ అయిపోయిందో. ఇలా ష్రింక్ అవ్వకుండా లాంగ్ పీరియడ్ వరకు అంటే ఒక 3 to 4 months వరకు స్వీట్ కార్న్ని ఎలా స్టోర్ చేయాలో చూద్దాం. ముందుగా స్వీట్ కార్న్ని ఇలా ఒలుచుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ని బాయిల్ చేయడానికి వాటర్ మరిగించుకుందాము. వాటర్ మరిగాక ఒలుచుకున్న స్వీట్ కార్న్ని వేసుకొని ఒక 5 to 10 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. స్వీట్ కార్న్ అంటే చిన్నపిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది. రెగ్యులర్గా మార్కెట్కి వెళ్ళలేని వాళ్ళు ఒకేసారి తెచ్చి ఇలా స్టోర్ చేసుకుంటే లాంగ్ పీరియడ్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. అలాగే మనకి ఎప్పటికప్పుడు యూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మార్కెట్లో ఫ్రోజన్ కార్న్ అని కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునే దానికి అంత ప్రైస్ పెట్టి కొనడం వేస్ట్ కదా. ఇంట్లో చేసుకుంటే మనం హైజీనిక్గా చేసుకోవచ్చు అండ్ మనకి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా. చూడండి కార్న్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వీటిని తీసి కోల్డ్ వాటర్లో లేదా ఐస్ వాటర్లో వేసి కార్న్ని చల్లారనివ్వాలి. చూడండి ఇవి చల్లగా అయిపోయాయి. వీటిని ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకోవాలి. వాటర్ అంతా స్ట్రెయిన్ అయ్యాక ఒక బాక్స్లో కానీ జిప్ లాక్ బ్యాగ్లో కానీ వేసి ఫ్రీజర్లో పెట్టుకోవాలి. ఇవి ఫ్రీజ్ అవ్వడానికి మినిమం 4 to 5 hours పడుతుంది. ఇప్పుడు ఈ బాక్స్ని ఫ్రీజర్లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత క్వాంటిటీ కావాలో తీసుకొని వెంటనే మళ్ళీ ఫ్రీజర్లో పెట్టేయాలి. చూడండి 1 day ఫ్రీజ్ చేసిన కార్న్ ఇవి ఫ్రెష్గా ఉన్నాయి కదా. సో మనం కుకింగ్ చేసేటప్పుడు నార్మల్ వాటర్లో వేసుకొని యూస్ చేసుకుంటే మనకి యాజ్ ఇట్ ఈస్ ఫ్రెష్ కార్న్ లాగానే ఉంటాయి అన్నమాట. చూసారు కదండి లాంగ్ పీరియడ్ వరకు కార్న్ని ఎలా స్టోర్ చేయాలో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.